హాయ్. మొన్న ఆగస్ట్ 8న నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగింది కదా. కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపుల్. అయితే ఇక్కడ నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. నాగ చైతన్య అండ్ సమాంత విడిపోయినప్పుడు అసలు రీజన్ ఏంటో తెలియకుండా అందరూ సమాంత మీద పడ్డారు. నీకు ఆ ఫ్యామిలీ షూట్ కాదు, నోరు మూసుకొని ఇంట్లో ఉండక నీకు ఈ సినిమాలు అవసరమా, అంత మంచి ఫ్యామిలీని వదిలేసి సినిమాల కోసం విడాకులు తీసుకున్నావు అని చెప్పేసి ఆమెను అన్ని మాటలు అన్నారు. కానీ అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సమాంత బోల్డ్గా నటించింది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజ క్యారెక్టర్లో, అందుకనే ఫ్యామిలీ వాళ్ళకి నచ్చలేదు, అందుకని విడిపోయారు, సినిమాలు వద్దన్నారు. కానీ సమాంత ఒప్పుకోలేదు, అందుకనే డివోర్స్ తీసుకున్నారని ఇలాంటి న్యూస్ అన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు శోభితా ధూళిపాల సమాంత కంటే బోల్డ్గా నటిస్తుంది ఆమె. మీరు ఒకసారి ఆమె సినిమాలు చూసినట్టయితే అమెజాన్ ప్రైమ్లో మేడ్ ఇన్ హెవెన్ అనే ఒక వెబ్ సిరీస్ చూశాను నేను ఆమెది. సమాంత చేసింది ఒక 10% కూడా కాదు ఆమెలో, ఆమె చేసింది చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు కదా మరి నాగ చైతన్య. అంటే వాళ్ళిద్దరి మధ్య విడిపోవడానికి కారణం అది కాదు. యాక్చువల్గా సమాంత చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసింది, విడాకులకు కారణం నేను కాదు, నేను అడగలేదు విడాకులు తీసుకుందామని, రిలేషన్షిప్లో ఇంకా కొనసాగడానికి నేను చాలా ట్రై చేశాను కానీ అది వర్కౌట్ కాలేదని చెప్పడానికి ట్రై చేసింది. కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మయోసైటిస్ వచ్చింది. దాని గురించి పోస్టులు పెడితే కూడా సింపతి కోసం అలా చేస్తుంది, ఆమె సినిమాల్లో సక్సెస్ కావడానికి అలా చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ రాశారు, మళ్ళీ మాట్లాడుకున్నారు, ట్రోల్స్ చేశారు. కానీ నాగ చైతన్య అండ్ శోభితకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది, ఐ మీన్ డేటింగ్లో ఉన్నారు, దాని కారణంగానే విడిపోతున్నారని అప్పటి నుంచి వార్తలు వచ్చాయి. దాని గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవే వార్తలు నిజమయ్యాయి కదా. మరి సమాంతని తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం చెప్తారు చెప్పండి.